సార్ ఇప్పుడే సర్జరీ చేసి బయటకు వచ్చారు సార్. ఏంటి సార్ కేసు? మీకు ఎలాంటి కేసెస్ మీరు అంటే అంత రోజు ఏదో ఒకటి ఇలాంటి రాచకొండ గురించి మాట్లాడడం తప్ప వేరే ఉండదు మీకు ప్రపంచంలో? అంటే రోజు 4-5 సర్జరీస్ కంపల్సరీ చేస్తుంటాను. ఇప్పుడే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ 40 years old ఫీమేల్ అనమాట. సో అర్లీ బ్రెస్ట్ క్యాన్సరే. సో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అని చెప్పి ఒక లంప్ వరకు తీసి ఆర్మ్ పిట్ లో లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ పూర్తిగా చేయకుండా ఒక సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేస్తాం కొత్త టెక్నాలజీ ద్వారా. అంటే లింఫ్ నోడ్స్ లో జబ్బు ఉందా లేదా అని ఒక డై ఇచ్చి చూస్తాం అనమాట. సో అది చేసి అది ఫ్రోజన్ సెక్షన్ పంపిస్తాం. అంటే డ్యూరింగ్ ద సర్జరీ ఆ యొక్క లింఫ్ నోడ్ టెస్టింగ్ పంపిస్తాం పెథాలజీకి. సో ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే లింఫ్ నోడ్ క్లియరెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ మహిళ 40 years అని చెప్పారు కదా, ఎందుకు వచ్చింది ఆవిడ క్యాన్సర్ అని ఎలా చెప్తారు సార్? అంటే చెప్పగలుగుతామా? ఆవిడ సడన్ గా వచ్చి ఉంటుంది మీ దగ్గరికి, కరెక్ట్ సింప్టమ్స్ తో వచ్చారా? తను బ్రెస్ట్ లంప్ తోనే వచ్చింది. అంటే ఇప్పుడు లంప్ లేకుండా రావాలంటే స్క్రీనింగ్ తప్ప వేరే మార్గం లేదు. మనకు లంప్ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి ఇంకా చాలా పెద్దగా అయ్యాక లేట్ స్టేజ్ లో మన దగ్గరికి వస్తా ఉన్నారు. సో అన్ఫార్చునేట్ గా అంటే ఎందుకు క్యాన్సర్ లో మీరు ఇందాక ఒక మాట చక్కగా చెప్పారంటే అంతా బాగుంది అనుకుంటున్నారు, సడన్ గా జబ్బు వచ్చింది అన్నట్టుగా వచ్చి చూపించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ లో ముందుగా ఎర్లీగా సిమ్టమ్స్ ఉండవు, ఎర్లీ ఫేజ్ లో సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ వచ్చేటప్పుడు చాలా సార్లు అడ్వాన్స్ స్టేజ్ లో అయి ఉండొచ్చు. సో అలా చూస్తే ఇప్పుడు మరి మనకి స్క్రీనింగ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఎవరికి చేస్తాము? సిమ్టమ్స్ లేని వాళ్ళకి. నార్మల్ గా ఉన్నాను, నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి చేసే పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. సో దాంట్లో మరి 40 years అంటే రేర్ కాదండి. 18 years అమ్మాయి కూడా నేను బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాను. సో ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ అఫెక్ట్, బట్ ఏజ్ పెరిగే కొంచెం రిస్క్ పెరుగుతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్వప్న గారు, ఇక్కడ మనకి కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్, ఇండియాలో ఒక డెకేడ్ అర్లీగా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. అక్కడ 50s to 60s లో వస్తుంటే మన దగ్గర 40s to 50s లో వస్తా ఉంది. అంటే జియోగ్రఫీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఓవరాల్ గా హెరిడిటరీ ఫ్యాక్టర్ కానీ మల్టీ ఫ్యాక్టోరియల్ అని బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం ఒకే ఒక రీజన్ వల్ల వస్తుందని చెప్పడానికి లేదు.